హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూడండి వాటరింగ్ చేసి తర్వాత ఈ టెర్రస్ మీద కొన్ని పనులు చేద్దామని వచ్చాను. అయితే ఈలోపు నాకు ఇది బెల్ పెప్పర్ అంటాం కదా, క్యాప్సికమ్, అది 2 కాయలు అయితే తయారై కనిపించినాయి. సరే అని చెప్పి అవి మీకు చూపిస్తాను. చూడండి, ఇగో 2 కాయలు అయితే తయారైనవి. ఇవి ఈరోజు కాస్తంత ఏదైనా డిష్లో వేయటానికి ఒక్కటి బెల్ పెప్పర్ ఒకటి హార్వెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఒకటి తీస్తానండి, ఒకటేమో ఉంటుంది. ఎందుకంటే మనం నూడిల్స్లో కానీ తర్వాత సేమియా ఉప్మాలో కానీ ఇలా వేసుకుంటాం కదా. నేను ఈరోజు ఏదో ఒకటి చేద్దామని దాంతో మన టెర్రస్ మీద ఫస్ట్ వచ్చిన క్యాప్సికమ్ కాబట్టి చాలా హ్యాపీగా నేను హార్వెస్ట్ చేశాను. అయితే చూడండి, ఇంకా దొండకాయలు అయితే డైలీ కొయ్యాల్సి వస్తుందండి. ఎంత కాపు వస్తుందంటే రోజు చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్క తీగ వేసుకుంటే మీరు చక్కగా దొండకాయలు బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రోజెస్ కూడా చాలానే వస్తున్నాయి. అంతేకాకుండా చూడండి, ఇక్కడ ఇవన్నీ దొండకాయలు మనం చేతితో టచ్ చేస్తేనే కాయలు ఉన్నాయని తెలుస్తాయండి, లేకపోతే ఆకుల మధ్య నుండి కనిపించవు అన్నమాట. తర్వాత ఈ మునగకాయ కూడా తయారైపోయిందండి. చిన్న కుండీలో ఉంది కదా, కొన్ని ఉసిరికాయలు కూడా కోసుకున్నాను తినడానికి. తర్వాత చూడండి, ఇదొక రకం మందారం, చాలా బాగుంది కదా. ఇదైతే పోర్టికోలో పెట్టాను. ఇదో రకం. నా దగ్గర 5-6 రకాల మందారాలు ఉన్నాయండి. అవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ ఫ్లవర్ వస్తుంది. ఇదేమో గులాబీలు, తెలుసు కదా మీకు. ఎంత చక్కగా ఉన్న టెర్రస్ గార్డెను చూస్తుంటేనే హాయిగా ఉంటుంది కదా. మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్న కొన్ని పూల మొక్కలన్నా పెట్టుకోండి, చాలా మనసుకు హాయిగా ఉంటుంది. ఈ టెన్షన్స్తో కూడిన ఈ రోజుల్లో, అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న ఇలాంటి రోజుల్లో మొక్కలు తప్పనిసరిగా పెంచుకోవాలండి. ఎందుకంటే ఒకటి, నిన్న ఆవుపిండి వేసాను కదండి, పూలు చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో. చాలా 2 మొక్కలకి కూడా బాగా విచ్చుకున్నాయి. తర్వాత కొంచెం వాటరింగ్ చేసేస్తాను తప్పనిసరిగా. క్లౌడీగా ఉంది కానీ క్లైమేట్, మనం తప్పనిసరిగా సమ్మర్ వాటర్ ఇస్తూ ఉండటమే మంచిదండి. మనం 24 అవర్స్లో కనీసం ఒక ½ అన్ అవర్ అయినా సరే మొక్కల్లో తిరగడం వల్ల మనకి ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అందుతుందండి. అందుకో కొంత మన మొక్కలు పెంచుకోవాలన్నమాట. కేవలం ఆకుకూరలు కూరగాయల గురించే కాకుండా ఆక్సిజన్ గురించి కూడా మనం మొక్కలను పెంచుకోవాలి. ఓకేనా? మీరు కూడా మొక్కలు పెంచుతారు కదా. ఇది ఇడ్లీ పిండి అండి. 2-3 రోజులు అయిపోయింది మేము ఊరు వెళ్ళడం వల్ల. అందుకని దీన్ని కూడా నేను మొక్కల కోసం యూజ్ చేసేస్తున్నాను. దీనిలో మళ్ళీ నార్మల్ వాటర్ కలిపి మొక్కలకి ఇస్తాను అనమాట. చూడండి, మల్బరీస్ మా పాపాయిలకి కోస్తున్నాను. చాలా ఇష్టం మల్బరీస్ అంటే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.